ఇదిగోండి, ఇది సెకండ్ సమ్. జాగ్రత్తగా చూడండి. రైట్ ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ వెన్ ద ఫస్ట్ టర్మ్ ఏ అండ్ ద కామన్ డిఫరెన్స్ డి ఆర్ గివెన్ యాజ్ ఫాలోస్. ఇక్కడ ఏపీలో ఫస్ట్ టర్మ్ 10 ఇచ్చాడు, అదేవిధంగా కామన్ డిఫరెన్స్ డి ఇచ్చాడు. అయితే మనకి తర్వాత వచ్చేటువంటి వరుసగా 4 టర్మ్స్ రాయమన్నాడు, అంటే 4 టర్మ్స్ రాయమన్నాడు. ఏ ఇచ్చాడు, డి వాల్యూ ఇచ్చాడు, 2 వాల్యూస్ ఇచ్చి ఏపీలో ఫస్ట్ 4 టర్మ్స్ని రాయమన్నాడు. చాలా ఈజీ లెక్కలు. ఈ లెక్కలే మనకి రేపు పబ్లిక్ ఎగ్జామ్లో 2 మార్క్స్కి రావడానికి అవకాశం ఉంది ఎక్కువ శాతం. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి నాన్న. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఇదిగోండి, ఏ ఈజ్ ఈక్వల్ 10, డి ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చాడు. ఏ ఈజ్ ఈక్వల్ 10, డి ఈజ్ ఈక్వల్ 10. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, డి ఈజ్ ఈక్వల్ టు 10. సో మనకి ఏ ఇచ్చాడు, డి ఇచ్చాడు కదా. సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఏ అంటేనే ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా? సొల్యూషన్ అని రాసి వాడు ఇచ్చిన ఏని ఫస్ట్ టర్మ్ అని రాసేయండి. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు మొదటి 4 రాయమండ కదా, ఇంకా మనం 3 టర్మ్స్ రాయాలి. సెకండ్ టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ని కలపాలి. సో సెకండ్ టర్మ్ ఎంత అవుతుంది, 20 అవుతుంది. ఓకేనా? సో థర్డ్ టర్మ్ మూడో పదం అంటే ఈ సెకండ్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ని యాడ్ చేయాలి, అంటే 20 + 10 30. ఇక ఫోర్త్ టర్మ్ అంటే థర్డ్ టర్మ్కి ఈ కామన్ డిఫరెన్స్ని యాడ్ చేయాలి, అంటే 40. ఓకేనా? సో ఇవిగండి వాడు 4 టర్మ్స్ అన్నాడు, అందులో ఆల్రెడీ ఒక టర్మ్ వాడే ఇచ్చాడు. తర్వాత 4 టర్మ్స్ మనల్ని రాయమన్నాడు, రాస్తాం. 4 టర్మ్స్, ఫస్ట్ 4 టర్మ్స్ అంటే ఈ 4. ఓకేనా? ఇప్పుడు మనం ఏం రాస్తామంటే దేర్ఫోర్ ద ఏపీ ఈజ్ ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఫస్ట్ టర్మ్ 10, సెకండ్ టర్మ్ 20, థర్డ్ టర్మ్ 30, ఫోర్త్ టర్మ్ 50, ఇంకా కావాలంటే తర్వాత వచ్చేది 50, అలా 60, 70, 10 వేసి కలుపుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదే ఫస్ట్ ప్రాబ్లం నాన్న. ఓకేనా? సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏంటో చూడండి. సెకండ్ ప్రాబ్లం ఇదిగోన్నానా. సెకండ్ ప్రాబ్లం ఏ వాల్యూ వచ్చేసి మనకు -2 ఇచ్చాడు, డి వాల్యూ ఏమో 0 ఇచ్చాడు నాన్న. ఓకేనా? ఏ వాల్యూ -2, డి వాల్యూ ఏమో 0. సెకండ్ ప్రాబ్లం ఏ ఈజ్ ఈక్వల్ టు -2, డి ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. సో దీన్ని కూడా మనం ఆన్సర్ చేసేద్దాం. ఓకేనా? సొల్యూషన్ పెట్టండి. పెట్టి ఫస్ట్ టర్మ్ ఇంకా బ్రాకెట్లో కావాలంటే A1 అని పెట్టుకోండి, లేదా T1 అని పెట్టుకోండి, మీ ఇష్టమే. వాడే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, ఏ అంటే ఫస్ట్ టర్మే కదా, కాబట్టి -2 అని రాసేసాను. ఇప్పుడు సెకండ్ టర్మ్ బ్రాకెట్లో A2 అయినా అనొచ్చు, T2 అయినా అనొచ్చు. అంటే ఫస్ట్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ని కలపాలి. ఓకేనా? సో -2 + 0 ఈజ్ ఈక్వల్ టు -2a. సెకండ్ టర్మ్ కూడా ఏమొచ్చింది, -2a వచ్చింది. తరువాత థర్డ్ టర్మ్ దీన్ని A3 అనొచ్చు, లేదా T3 అనొచ్చు. థర్డ్ టర్మ్ ఏం చేస్తాం, ఈ సెకండ్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ని కలుపుతాం, కాబట్టి -2 + 0 -2. థర్డ్ టర్మ్ కూడా -2a వచ్చింది. తరువాత ఫోర్త్ టర్మ్ A4 ఈజ్ ఈక్వల్ టు ఈ -2కి, ఇక్కడ వచ్చిన -2కి ఈ 0ని యాడ్ చేస్తే -2 వచ్చింది. ఇప్పుడు మీరు ఏం రాస్తారంటే దేర్ఫోర్ ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఆర్, ఏపీలో మొదటి 4 టర్మ్స్ ఏంటంటే -2 -2 -2 -2. ఓకేనా? ఇవి ఫస్ట్ 4 టర్మ్స్. ఓకేనా? ఇంకా ఇవి కూడా రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది కూడా
ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడతో వదిలేయండి సరిపోతుంది. ఓకేనా, ఇది సెకండ్ ప్రాబ్లం నాన్న. ఇక థర్డ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా, సో ఇదిగోండి థర్డ్ ప్రాబ్లం. ఏ వాల్యూ 4 ఇచ్చాడు, డి వాల్యూ ఏమో -3 ఇచ్చాడు. A4 D -3 థర్డ్ ప్రాబ్లం నాన్న. క్వశ్చన్ నెంబర్ 3. A = 3 ఇచ్చాడు, D = A = 4 ఇచ్చాడు, D -3 ఇచ్చాడు. చూడండి, A = 4, D -3 ఇచ్చాడు. ఓకేనా, సో ఇందులో ఫస్ట్ 4 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ అని రాయండి. వాడిచ్చిన ఏ ఫస్ట్ టర్మ్, సో ఫస్ట్ టర్మ్ అని రాయండి. ఫస్ట్ టర్మ్, దీన్ని A1 అయినా అనుకోవచ్చు, T1 అయినా అనుకోవచ్చు. A1 = 4. ఫస్ట్ టర్మ్ ఎంత నాన్న, 4. ఇప్పుడు సెకండ్ టర్మ్ నాన్న. సెకండ్ టర్మ్, రెండో టర్ము A2 అనుకుంటాం. సో ఫస్ట్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ని కలపాలి. సో ప్లస్ కామన్ డిఫరెన్స్ ఎంత, -3. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4లో 3 పోతే 1 అవుతుంది. సెకండ్ టర్మ్ ఎంత వచ్చింది నాన్న, 1 వచ్చింది. ఇప్పుడు థర్డ్ టర్మ్ రాద్దాం నాన్న. థర్డ్ టర్మ్, సో థర్డ్ టర్మ్ మూడవ పదం, దీన్ని A3 అంటాం. థర్డ్ టర్మ్ ఏం చేస్తాం అంటే ఇక్కడ వచ్చిన సెకండ్ టర్మ్ ఉంది చూసారు, దానికి కామన్ డిఫరెన్స్ని కలుపుతాం. సో 1 + -3, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1లో -3 పోతే -2 వస్తుంది. థర్డ్ టర్మ్ ఎంత నాన్న, -2. ఇక లాస్ట్గా ఫోర్త్ టర్మ్ నాన్న. ఫోర్త్ టర్మ్ని A4 అంటాం. ఎక్కడొచ్చింది థర్డ్ టర్మ్, ఈ థర్డ్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ని కలుపుతాం. -2 -3 రెండు కలిపితే -5 అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ 4 టర్మ్స్ కూడా రాసేసాం. ఇప్పుడు మనం వాటిని therefore అని పెట్టి, therefore ఫస్ట్ 4 terms of AP, ఫస్ట్ 4 terms of AP అని = పెట్టి, ఫస్ట్ టర్మ్ 4, సెకండ్ టర్మ్ 1, థర్డ్ టర్మ్ -2, ఫోర్త్ టర్మ్ ఏమో -5. ఓకేనా, ఇది థర్డ్ ప్రాబ్లం యొక్క ఆన్సర్ నాన్న.